ప్రతి నెల స్థిర ఆదాయం రావాలంటే, పొదుపు కోసం డబ్బు ఏదైనా సురక్షితమైన ప్రదేశంలో పెట్టాలంటే ఈ పోస్టాఫీస్ స్కీమ్నే ఉత్తమ ఎంపిక. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ POMIS ద్వారా మీరు నెలకు గ్యారంటీగా 5,000 రూపాయల ఆదాయాన్ని సంపాదించవచ్చు. అయితే ఈ పథకం గురించి పూర్తి వివరాలు, దాని మీద వచ్చే లాభాలు మరియు పెట్టుబడుల చిట్కాల గురించి క్లియర్ కట్గా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. ఈ పథకం పేరు పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ POMIS. దీని ప్రస్తుత వడ్డీ రేటు 7.4%గా లభిస్తుంది. దీంట్లో కనీస పెట్టుబడి 1,000 రూపాయలు, అలాగే గరిష్టంగా వ్యక్తిగతంగా అయితే 9 లక్షల రూపాయలు, అలాగే జాయింట్ అకౌంట్గా అయితే 15 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దీని మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. అయితే ఇది భారతదేశంలో ఉన్న పౌరులకి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎంత పెట్టుబడి పెడితే ఎంత ఆదాయం వస్తుంది అంటే, మీరు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే నెలకి 616 రూపాయలు, అలాగే సంవత్సరానికి 7,392 రూపాయలు, అలాగే 5 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే నెలకి 3,084 రూపాయలు, సంవత్సరానికి 37,008 రూపాయలు మీకు అందుతాయి. అలాగే 9 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు అనుకోండి, నెలకి 5,500 రూపాయలు, సంవత్సరానికి 66,600 రూపాయలు మీకు లభిస్తాయి. మీకు నెలకు 5,000 రూపాయలు ఆదాయం కావాలంటే సుమారు 9 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇది గ్యారంటీ మరియు పన్ను మినహాయింపు కలిగిన సురక్షితమైన ఆదాయం. ఇక మెచ్యూరిటీ విషయానికి వస్తే 5 సంవత్సరాల తర్వాత డబ్బును పూర్తిగా తీసుకోవచ్చు. కానీ 1 సంవత్సరానికి ముందు విత్డ్రా చేసుకోవడానికి మాత్రం అనుమతి ఉండదు. 1 నుంచి 3 సంవత్సరాల మధ్య విత్డ్రా చేస్తే 2% పెనాల్టీ ఉంటుంది. అలాగే 3 నుంచి 5 సంవత్సరాల మధ్య తీసుకుంటే 1% పెనాల్టీ వర్తిస్తుంది. అంటే ఆ పెనాల్టీ డబ్బుని తీసుకుని మీకు మిగిలిన డబ్బునైతే అందజేస్తారు. ఈ ఖాతాని ఎలా ప్రారంభించాలి అంటే, పోస్టాఫీస్లో ఈ స్కీమ్ ప్రారంభించడానికి కొన్ని డాక్యుమెంట్లు అయితే అవసరం ఉంటుంది. అవేమిటంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అడ్రస్ ప్రూఫ్, KYC ఫారం, అలాగే పోస్ట్ ఆఫీస్లో MIS అకౌంట్ ఓపెన్ ఫారం. మీరు అకౌంట్ను వ్యక్తిగతంగా లేదా జాయింట్ అకౌంట్గా కూడా ఓపెన్ చేయవచ్చు. ఇక ఈ స్కీమ్లో ముఖ్యమైన నిబంధనలు ఏమిటంటే, ఈ స్కీమ్ కేవలం భారతీయ పౌరులకి మాత్రమే పరిమితం. NRIలు దీనికి అర్హులు కారు. వడ్డీ ప్రతి నెల పోస్టాఫీస్ సేవింగ్ అకౌంట్లో జమ అవుతుంది. అలాగే ఆ వడ్డీని మీ బ్యాంకు ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే ఈ స్కీము ఎవరికి అనువైనది అంటే, రిటైర్డ్ ఉద్యోగులు, వృద్ధులు, నెల నెల ఆదాయం కావాలనుకున్న కుటుంబాలు, చిన్న మొత్తాలను పెట్టుబడిగా పెట్టాలనుకునే వాళ్ళు, అలాగే మార్కెట్ రిస్క్కి దూరంగా ఆదాయం పొందాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఇందులో మరికొన్ని పెట్టుబడి చిట్కాలు కూడా ఉన్నాయి. నెలవారీ వడ్డీని రీక్యూరింగ్ డిపాజిట్ RDలో రీఇన్వెస్ట్ చేస్తే అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. అలాగే మెచ్యూరిటీ వచ్చిన తర్వాత సేమ్ స్కీమ్లో తిరిగి రీఇన్వెస్ట్ చేయవచ్చు. కంపౌండింగ్ గ్రోత్ కోసం వడ్డీని వేరే పథకాలలో వేయవచ్చు. చివరిగా పోస్టాఫీస్ స్కీమ్ అంటే కేవలం పొదుపు మాత్రమే కాదు, భద్రతతో కూడిన స్థిర ఆదాయ మార్గం కూడా. నెలకు 5,000 రూపాయలు గ్యారంటీ ఆదాయం రావాలి అనుకునే వారు, ముఖ్యంగా వృద్ధులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఫిక్స్డ్ డిపాజిట్కు ప్రాధాన్యతనిచ్చే వారు ఈ పథకాన్ని తప్పకుండా వినియోగించుకోవాలి.
ఈ పథకం గురించి ఇంకా మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వెంటనే మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి. సో ఫ్రెండ్స్, మరి నేను మీకు ఈ రోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ వీడియోని మీరు ఇంతవరకు చూసినట్లయితే మీకు ఎంతో కొంత ఉపయోగకరంగా ఉందనే నేనైతే అనుకుంటాను. ఒకవేళ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే నేను మీ దగ్గర నుంచి యాక్సెప్ట్ చేసేది ఈ వీడియోకి ఒక లైక్, అలాగే మీకు వీలుంటే మీ విలువైన కామెంట్. అలాగే ఈ విషయాన్ని మీ ద్వారానే ఇంకొక నలుగురికి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, మరొక ముఖ్యమైన మంచి అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.